ఉద్యోగాలు ఇస్తామంటూ కొందరు ఏజెంట్లు నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారని విశాఖ సిపి వెల్లడించారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాయమాటలు నమ్మి కొందరు విదేశీ ఉద్యోగులపై ఆశపడి అక్కడికి వెళ్తున్నారని, తీరా అక్కడ అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రెస్ మీట్ ఎందుకు పిలిచామంటే మన అందరికీ తెలుసు, మన దేశం నుండి, మన రాష్ట్రం నుండి, మన నగరం నుండి చాలా మంది ఉద్యోగాల కోసం బయటికి వెళ్తున్నారు. కొందరు ఏజెంట్స్ నమ్మించి తీసుకెళ్తారు. తర్వాత ఫారెన్ దేశంలో, ఫారెన్ కంట్రీలో కొందరు చాలా సఫర్ అవుతారండి. నా కుడి పక్క ఉన్న వ్యక్తి అలాగే సఫర్ అయ్యి రిటర్న్ వచ్చారండి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గత 5 నెలల్లో విపరీతమైన టార్చర్ ఆయన ఫేస్ చేశారండి. ఆయన ప్లస్ ఆయన తండ్రి ఈరోజు వచ్చారండి. ఈ స్టోరీ మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే భవిష్యత్తులో ఇటువంటి టార్చర్ ఎవరు ఫేస్ చేయకూడదు. మనం అందరం గుర్తు పెట్టుకోవాలి. ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని ఒక ఆఫీస్ ఉంది ముఖ్యమైన నగరాల్లో. హైదరాబాద్లో కూడా ఉంది. వాళ్ళే మన దేశంలో కొందరు ఏజెంట్స్, నమ్మకమైన ఏజెంట్స్ అని వెబ్సైట్లో పెడతారండి. కొంతమంది ఏజెంట్స్ని వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తారండి. అటువంటి ఏజెంట్స్ మీద మేము కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం, జైలు పంపిస్తాం. రీసెంట్గా కూడా మనం అటువంటి కేసు పెట్టి కొందరిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. సో మన వాళ్ళు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగాల కోసం నమ్మకమైన ఏజెంట్స్ ద్వారానే వెళ్ళాలి. లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వేరే దేశానికి తీసుకెళ్ళి డబ్బు ఇవ్వకుండా వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించి తర్వాత మోసం చేసి చిత్రహింసలు చేసి బాగా టార్చర్ పెడతారండి. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈ వ్యక్తి కూడా మంచి ఉద్యోగం కోసం, మంచి భవిష్యత్తు కోసం బెంగళూరులో, మన బ్యాంకాక్లో మంచి ఉద్యోగాలు ఇస్తామని అతనికి చెప్పడం జరిగింది. అతను అది నమ్మి వెళ్ళారండి. కానీ మయన్మార్లో అతన్ని పెట్టడం జరిగింది. సైబర్ క్రైమ్ చేయించమని చెప్పారు. ఒప్పుకోకపోతే బాగా టార్చర్ చేశారండి. ఫైనల్గా మేము విశాఖపట్నం పోలీస్ తరపున లాస్ట్ 2 months నుండి ప్రతిరోజు రిక్వెస్ట్ చేసి, ప్రెషర్ పెట్టి, పర్సూ చేసి ఫైనల్గా సక్సెస్ వచ్చింది. అతను మన దేశానికి తిరిగి వచ్చారండి. లాస్ట్ 15 days కూడా ఆయన తండ్రి గారికి డబ్బు ఇవ్వకపోతే పంపాం, 1,00,000 ఇవ్వండి, 60,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి, లేకపోతే భోజనం పెట్టాము, మీ భారతదేశానికి రిటర్న్ వెళ్ళడానికి వీల్లేదు అని బాగా మెంటల్ టార్చర్ డాడీకి కూడా, తండ్రి గారికి కూడా. అయినా కూడా మేము చెప్పాము, 1 పైసా ఇవ్వకండి, మేము మీ పైసా ఖర్చు పెట్టకండి, మేము తీసుకొస్తాం మన దేశానికి. ఫైనల్గా మేము తీసుకురాగలిగాము. కానీ ఫర్దర్ ఎవరికి ఇటువంటి ఎక్స్పీరియన్స్ జరగకూడదు. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇతను చెప్తారు ఏం జరిగింది. నేను ఇక్కడ సెంటర్
మయన్మార్లో సైబర్ నేరాల పట్ల చిక్కుకున్న యువకుడిని విశాఖ పోలీసులు కాపాడారు. ఆ యువకుడిని పడిన చిత్రహింసల్ని కమిషనర్ కార్యాలయంలో విలేకరుల ముందు వివరించాడు. చెప్పించి వాళ్ళ కష్టం ద్వారా నేను వచ్చాను సార్. కాకపోతే చచ్చిపోతానేమో అనుకున్నాను సార్. కాకపోతే మన సార్లు ఇంత కష్టపడి నన్ను తీసుకొని వచ్చారు సార్. దానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప ఇంక నేనేం చేయలేను. ఎంతో కరెంట్ షాకులు పెట్టారు. అంటే 2 కాళ్ళు చేతులు చచ్చి పడిపోయాయి. అలా చాలా మంది ఉన్నారు. అందరినీ సార్ వాళ్ళు తీసుకుని రావడం జరిగింది. దానికి థ్యాంక్ యూ చెప్పడం తప్ప ఇంకేం చేయలేను. అంటే పునర్జన్మని ఇచ్చారు అంతే నాకు. అందుకన్నా నేనేం చేయలేను. తండ్రి గారి ద్వారా నేను సార్లు నాన్నగారు ఎంత కష్టపడ్డారో నాకు చెప్పేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు. టికెట్ కూడా వాళ్ళే నాకు స్పాన్సర్ చేయించారు. దాని ద్వారా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. కష్టపడి తీసుకొచ్చినందుకు సార్లందరికీ, స్టేట్లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నేను ధన్యవాదాలే చెప్పుకోగలను. ఇంకంతకన్నా నేనేం చేయలేను. థ్యాంక్ యూ సార్ నన్ను తీసుకొచ్చినందుకు. ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి ఫ్యూచర్లో యూత్ ఎవరు ఇలాంటి లింక్స్ కానీ లింక్డ్ఇన్స్ కానీ అలాంటి ఫేక్ అలాంటివి చూసుకొని మంచిదైతేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దని నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను. కానీ నేను ఎంత భరించానో టార్చర్ నాకు తెలుసు. చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఎప్పుడు అలాంటి వాటికి వెళ్ళకండి. సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంతలాగా నన్ను తీసుకొస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంత రెస్క్యూ చేసి నన్ను తీసుకురావడం చాలా గ్రేట్ అని నేను అనుకుని థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. కానీ ఇంక నేనేం చెప్పేది, ఇది ఏజెంట్స్ వల్ల మేము ఆల్ ఓవర్ ఇండియా ఏజెంట్స్, ఇలాంటి ఏజెంట్స్ ఉంటారని తెలియదు మేడం. ఫస్ట్ టైం అప్లై చేశాను, ఇక్కడ చేస్తున్నాను. కాకపోతే ఇంకొంచెం డబ్బులు ఎక్కువగా వస్తాయి కదా, విదేశాల జాబ్లు అంటే తెలిసిందే కదా సార్, ఎక్కువ అమౌంట్ వస్తుంది. అందరికి నెయ్యి సరఫరాపై గతంలో టీడీపీ సభ్యుడిగా ఉన్న వ్యక్తి అభ్యంతరాలు లేవనెత్తినట్లు మంత్రి కేశవ్ అన్నారు. ఆ అభ్యంతరాన్ని మాజీ చైర్మన్ ఇతర సభ్యులు పట్టించుకోలేదని చెప్పారు. అంటే కొన్ని మినిట్స్లో రికార్డ్ అయినాయో లేదో తెలీదు. ఎందుకంటే టీటీడీ బోర్డు మెంబర్స్గా ఉన్న వాళ్ళు చాలామంది సంఘటన బయటకు వచ్చిన తర్వాత బాధపడుతూ చాలామంది మాట్లాడుతూ చెప్పినటువంటివి. ఈ పరిణామాలన్నీ జరుగుతున్న క్రమంలో ఒక నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి బోర్డు మెంబర్, అంటే వాళ్ళ పాలనలో వేసినటువంటి బోర్డు మెంబరే తన అభ్యంతరాన్ని లేవనెత్తాడు. ఇంత తక్కువకి ధరకి నెయ్యిని సరఫరా చేయడం ఎట్లా సాధ్యమవుతుంది? మీరు చెప్పినటువంటి వ్యక్తి చైర్మన్ ఇద్దరు కలిసి అదే సమావేశంలో బుల్డోజ్ చేశారు. అతన్ని బుల్డోజ్ చేశారు. మరి అతను ఏమొచ్చి చెప్పుకుంటాడు బయటికి? ఈ నిబంధనలు మార్చాను, పలానా మెంబర్ అడిగితే కాదని నేను అతన్ని నోరు మూయించానని చెప్పుకోగలడా? కాబట్టి అతను బయటికి రావట్లేదు. మాకు వ్యక్తులు ఎవరి మీద కూడా రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషాలకు అతీతంగానే జరగాలని మేము కోరుకుంటాం. కానీ తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి. ఒకవైపు మాకు ధర్మం మీద నమ్మకం ఉండి దేవదేవుడి మీద నమ్మకం ఉన్న విషయాన్ని కొంచెంసేపు అక్కడ చాలా మంది చెప్తారు. తిరుపతిలో మీరు తిరుపతిలో నువ్వు చేసావు, నీకే పర్టికులర్ గా తెలిసి ఉంటుంది. స్వామి వారికి అన్యాయం చేసిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది అని అంటే అన్నీ ఉంటాయి. అక్కడ స్వామిని మోసం చేసి సంపాదించుకున్న డబ్బు కూడా ఉంటుంది, కానీ అనుభవించడానికి ఆరోగ్యం ఉండదు, కాలు ఉండదు, చెయ్యి ఉండదు, తినడానికి సహకరించేటువంటి పరిస్థితి ఉండదు. అట్లా ఒక 20-30 ఎగ్జాంపుల్స్ చెప్పారు. సో ఆ దేవదేవుడు ఎప్పుడో స్వర్గంలోనో నరకంలోనో కాదు శిక్ష, ఇన్స్టెంట్ కర్మ లైఫ్లో అనేటువంటిది చేసిన పాపాలకి ప్రతి ఒక్కరు కూడా పరిహారం చెల్లించాల్సిందే. ఎస్పెషలీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఆషామాషిగా ఉండదు అన్నటువంటి విషయం కూడా వీళ్ళకి గుర్తుపెట్టుకుంటే మంచిది. ఖచ్చితంగా ఇవాళ మేం చెప్పేది ఒకటే, తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా ప్రజల ముందు నుంచోబెడతాం, చట్టం ముందు నుంచోబెడతాం. రాష్ట్రంలో శాంతి భద్రతలకి భంగం కలిగిస్తే ఇరగదీస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. 11,30,000 40,000 వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ వెలాసిటీలో 40 టన్నుల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి. కాలం హిట్ కావాలి, ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి. కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు. ఎందుకు? ఆ కాలమును కొట్టకుండా ఇది ఆ సపోర్టింగ్ దాన్ని ఏమంటారు మనం కౌంటర్ వెయిట్ ను కొట్టాయి. ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రిపేర్ చేస్తాను, చూసుంటారు మీరు. వాట్ ఇస్ దిస్? అవి తీస్తే రాలేదు. 4-5 రోజులు ఎన్ని విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చా. బాధ్యత లేదా మీకు? క్షమాపణ చెప్పరా మీరు? మీ బొమ్మ వేసుకోలేదా? మీ గుర్తులేసుకోలేదా?
మీ పార్టీ కాదా అంటే దేశం వదిలిపెడతారా ఆంబోతులా మీరు? అడిగితే ఏదో దాడి చేస్తారా మీరు? అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది. ఎన్ని గ్రామాలు పోతాయండి? ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 6 లక్షల మంది నరక యాతన అనుభవించారు బుడమేరులో. ఈ రోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు. ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా? చెప్పా ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమన్నాడు. మక్కలు ఇరగొట్టిచ్చేస్తా. బీ కేర్ఫుల్. లా అండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో ఇంట్లో నుంచి బయట వచ్చి ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ 1 సెకండ్ లో మీ చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్. వీఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్. ఎస్ విల్ అరెస్ట్. ఇదే కాదు, ఇవన్నీ అరెస్ట్ చేశాం. ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు. ఎవడు తప్పు చేసినా, ఎవడు తోక తప్పినా, ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా, నేను చేసి చూపిస్తా మీకు. నాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఆస్తులు కాపాడాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, శాంతి భద్రతల పరిరక్షణ నా ధ్యేయం. దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఒక్కడిని వదిలిపెట్టను. ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయాలంటూ షర్మిల విజయవాడలో నిరసనకు దిగారు. అలీ బచావో పేరిట నిర్వహించిన ఆందోళనలో ఆమె ప్లేటుపై గరిటెతో బాదుతూ నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆఫీస్ లో పడుకుంటే అది కూడా ఒక విజయమేనట. గత ప్రభుత్వ పథకాలు పేర్లు మారుస్తే అది కూడా ఒక విజయమేనట. ఒక కేంద్ర మంత్రి విశాఖ స్టీల్కు పర్యటన చేస్తే అది కూడా విజయమేనట. మరి ఇవి విజయాలు అని మీరు చెప్పుకుంటుంటే ఇక మీరు సూపర్ 6 ఏం అమలు చేస్తారు అని మాకు అనుమానం వస్తుంది. చంద్రబాబు గారికి మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్న మాటలు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది, డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు గారు మీకు ఎన్నికలప్పుడే తెలుసు 11 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రం మీద అప్పు ఉంది అని తెలిసి అన్ని వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ 6 కాదు, సూపర్ 6 తో పాటు 3 సెంట్ల భూమి ఇస్తామన్నారు. ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు అయితే 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు. ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేశారు మీ మేనిఫెస్టోలో. మరి ఇవన్నీ ఏమయ్యాయని అడుగుతున్నాం. చంద్రబాబు గారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు నిజంగానే మంచి చేస్తారని ప్రజలు మీకు ఓటేశారు. ఈ రోజు మీకు మీరు చెప్పుకోవడం కాదు ఇది మంచి ప్రభుత్వం అని, ప్రజలు చెప్పాలి ఇది మంచి ప్రభుత్వము, ముంచే ప్రభుత్వం కాదు అని. ఈ రోజు వరకైతే మీరు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని మేమంటున్నాం. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే సూపర్ 6 అమలు చేయండి. అసలు మీరు ఒక్కొక్క పథకానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎప్పటి నుంచి ఖర్చు పెడుతున్నారు, ఎప్పుడు అమలు చేస్తారు, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని. ఇది మంచి సర్కార్ అయితే చంద్రబాబు గారు అంత పబ్లిసిటీ ఇచ్చి సూపర్ 6 కారణంగా అధికారంలోకి వచ్చారు. మరి సూపర్ 6 వాగ్దానాలలో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు? మరి ఇది మంచి ప్రభుత్వమా లేక ముంచే ప్రభుత్వమా? చంద్రబాబు గారు, కూటమి సర్కారు సమాధానం చెప్పాలి. సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి తెలంగాణ హాల్లో రాములవారి రథానికి నిప్పు పెట్టిన నిందితుడిని అరెస్టు చేశామని ఎస్పీ జగదీష్ తెలిపారు. ఎర్రిస్వామి రెడ్డి సోదరులు రథం చేయించారు. తర్వాత వారి మధ్య గొడవలు జరగడంతో ఎర్రిస్వామి కొడుకు ఈశ్వర్ రెడ్డి రథానికి నిప్పంటించాడని ఎస్పీ తెలిపారు. అక్యూజ్ ని ట్రేస్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మనకు ప్రైమరీ అక్యూజ్ కింద ఈశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని, అదే గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా మనకు మోటివ్ పార్ట్ చూసినట్టయితే, సో గత 2 సంవత్సరాలు వెనక నుంచి ఈ రథాన్ని ఒక ఫ్యామిలీ తరపు నుంచి రామాంజనేయులు రెడ్డి, గోపాల్ రెడ్డి, వీళ్ళు వాళ్ళ బ్రదర్స్ కలిపి ఈ రథాన్ని డొనేట్ చేయడం జరిగింది.
ఆలయానికి. అయితే అది ఓన్లీ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన రథం లాగా, తర్వాత ఆ ఆలయాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు ఇలాగా ఒక ప్రొజెక్షన్ బయటకు రావడంతో సో కొంతమంది మిగతా వాళ్ళలో దీని గురించి వ్యతిరేకత డెవలప్ అయింది. సో దాంట్లో ప్రధానంగా ఈశ్వర్ రెడ్డి చాలా సార్లు దీన్ని వ్యతిరేకించడం జరిగింది అండ్ ఆ రథాన్ని మార్చేయాలని కూడా చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది. సో ఈ మోటివ్ తో పాటు అక్యూజ్డ్ ఈశ్వర్ రెడ్డి సో అతని బైక్ లో నుంచి ఫ్యూయల్ అది తీసుకొని రథం పెట్టినటువంటి షెడ్ ఏముంది సో దాని లాక్ ని యాక్సెల్ బ్లేడ్ తో అది కట్ చేసి సో లోపల పెట్రోల్ ని దాని మీద వేసి దానికి అగ్గి పెట్టడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ మనకు ఈశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాము. ఇది కాకుండా మిగతా దీంట్లో ఈ కేసులో ఇంకా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు, దీని వెనక ఎవరున్నారు, సో ఇదన్నీ కూడా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్ అక్యూజ్డ్ ఈస్ ఆల్సో బీయింగ్ లుక్డ్ ఇంటూ అండి. సో అక్యూజ్డ్ కి మళ్ళీ మనము పోలీస్ కస్టడీకి తీసుకుంటూ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మనం ఆయన్ని ఇంట్రోగేట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనం చూసినట్టయితే ఎవరు ఈశ్వర్ రెడ్డి ఉన్నారు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలాగా మనకు తెలిసి వచ్చింది. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్? ఒక రథం అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. సో అలాంటి ఇష్యూలో మనము చాలా సీరియస్ గా అండ్ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలనేది హానరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్. సో మనం కూడా అంతే సీరియస్ గా మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఫర్దర్ గా ప్రివెంటివ్ మెజర్స్ కింద ఎక్కడెక్కడ మనకు రథాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఇన్ఫాక్ట్ మాక్సిమం ఆల్ ద టెంపుల్స్ లో కూడా మనము CCTVs ఇన్స్టాల్ చేసే మెజర్స్ ని కూడా తీసుకోవడం జరుగుతుంది. So we are working out. As of now, we could establish a complete role of one person. So further, ఇంకా మిగతా accused role కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. So మనము as of now we have established one accused. So వాళ్ళని మాత్రమే మనము కస్టడీలో తీసుకోవడం జరిగింది.